హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన వీడియోలు రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రెగ్యులర్గా ఫాలో కాండి. ఎవరు చేయని విధంగా మనము వర్బ్ ఫామ్స్ని, అంటే మనకు ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే వర్బ్ అనేది ముఖ్యము. సబ్జెక్ట్ లేకుండా ఆబ్జెక్ట్ లేకుండా వర్బ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ వర్బ్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టి నేను ఒక స్టోరీ రూపంలో తీసుకొచ్చాను. అది కూడా ఒక లవ్ స్టోరీ రూపంలో తీసుకొచ్చాను. ఆ లవ్ స్టోరీ, ఆ తర్వాత సక్సెస్ లవ్ స్టోరీ, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ, చీటర్ లవ్ స్టోరీ, ఒక మోరల్ థింగ్ తీసుకురావడానికి ఇది సెకండ్ వీడియో అండి. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం మరి ఎక్కడ కూడా ఉండదు, లేదు కూడా. ఇది మీకు ఈజీగా అర్థం కావడం కోసమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఫాలో కండి, చివరిదాకా ఫాలో కండి. మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే ఎవరు చేయని ప్రయత్నం మనం చేస్తున్నాము, దానికి మీరు సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఏంటంటే ఏం చేశానంటే ఈ లవ్ స్టోరీ ఎలా తీసుకొచ్చానంటే, అమీర్పేటలో ఒక ఉద్యోగి, అంటే అమీర్పేటలో 24 years ఒక యువకుడు ఒక అమ్మాయి పరిచయం అయింది అమీర్పేట రైల్వే స్టేషన్లో. అతను ఐ లవ్ యూ చెప్పేదాకా కూడా ఫస్ట్ వీడియోలో తీసుకొచ్చాను. అంటే కొద్ది రోజుల పరిచయంలోనే ఒక ఐ లవ్ యూ చెప్పాడు. ఆ ఐ లవ్ యూ చెప్పగానే అమ్మాయి రెస్పాండ్ అయింది అనేది ఇక్కడ నుంచి మనది సెకండ్ వీడియో. ఆ తర్వాత ఇందులో మోరల్ స్టోరీ, లాస్ట్ మోరల్ ఏంటి అనేది కూడా లాస్ట్ దాకా చివరి దాకా వింటే ఖచ్చితంగా మోరల్ స్టోరీ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. ఐ లవ్ యూ చెప్పగానే ఏమంటే ఆమె వినపడుతుంది కదా, వినపడ్డాన్ని ఏమంటాము లిజన్. వినడాన్ని ఏమంటాం లిజన్. వినగానే ఐ లవ్ యూ చెప్పగానే కొన్ని రోజుల పరిచయంలో ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా అసహించుకుంటారు. కాబట్టి దాన్ని తిరస్కరించాలి, ద్వేషిస్తారు. లిజన్ అనే దాన్ని V1 మనకు ఖచ్చితంగా తెలుసు. లిజన్డ్ ఆమె ఏమించింది, అతన్ని ద్వేషించింది. ద్వేషించడాన్ని ఏమంటారు? హేటెడ్. అలాగే ఆ ద్వేషించేమంది తను తిడుతుంది. అసలు ఎందుకు ఇట్లా అన్న చెప్పావు నన్ను తిడుతుంది. తిట్టడాన్ని ఏమంటాము? స్కోల్డ్ అంటాము, అబ్యూజ్ అంటాము, రివీల్ అంటాము, చైల్డ్ అంటాము, రిబుక్ అంటాము. అంటే మీరు ఇప్పుడు ఈ వర్బ్స్ నేర్చుకోవట్లేరండి, వర్బ్స్ తో పాటు కూడా మీరు సినానిమ్ మీనింగ్స్ కూడా నేర్చుకుంటున్నట్టు, అంటే అర్థాలు కూడా నేర్చుకున్నట్టే. ఒకసారి ఏమన్నా సినామీ, అబ్యూజ్ అంటే సినామీ అంటే ఈ నాలుగిట్లో ఎక్కడో ఒక ఏదో ఒక వర్బ్ వచ్చినా దానికి సినామీ నేర్చుకున్నట్టే మీరు. అంటే ఇక్కడ వర్బ్స్ తో పాటు సినామీన్స్ కూడా నేర్చుకుంటున్నారు. అంటే స్కోల్డ్ తిట్టడాన్ని స్కోల్డెడ్, అబ్యూజ్ అబ్యూజ్డ్, రివీల్డ్, చిడెన్, రిబుకెడ్. అంటే దీన్ని తిట్టడం అన్నా, దూషించడం అన్నా, ఖండించడం అన్నా ఆయన ఐ లవ్ యూ చెప్పగానే విన్నది ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు వినగానే ఏమన్నది, ఆయన అతన్ని అసహించుకుని తిడుతున్నది. ఎందుకు తిడుతున్నది? కొద్ది రోజుల పరిచయంలో ఐ లవ్ యూ చెప్పినామని తిడుతున్నది. తిట్టినప్పుడు ఏమంటారు? తిట్టేమంటుంది, అతన్ని రిజెక్ట్ చేస్తుంది, తిరస్కరిస్తుంది. తిరస్కరించడాన్ని ఏమంటాము? రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్. అంటే తిరస్కరించి. రెండింటికి కూడా ఒకటే అండి. ఆ తర్వాత తిరస్కరించి అతన్ని బాగా తిడుతూ విమర్శిస్తుంది. అసలు అతన్ని ఎట్లా విమర్శిస్తుంది అంటే, అసలు నువ్వు మనిషివేనా కాదా అన్నట్టు విమర్శిస్తుంది అన్నట్టు. ఎందుకు? ఏమంటే ఐ లవ్ యూ చెప్పిండని. విమర్శించడాన్ని ఏమంటాం? క్రిటిసైజ్ అంటాము, కామెంట్ అంటాము, ఇన్సల్ట్ చేయడం, అవమానించడం అంటాము, అబాజ్ అంటాము. అంటే క్రిటిసైజ్డ్ అంటే V2 V3 తీసుకోండి. క్రిటిసైజ్డ్, కామెంటెడ్, ఇన్సల్టెడ్, అబాస్డ్ నన్ను అబాస్ పాలు చేసిన విమర్శిస్తాడు అని అంటారు చూసారా. ఈ విమర్శించడానికి ఈ 4 కూడా విమర్శించడం అంటారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా వర్బ్స్ నేర్చుకోవాలని అంటే ఒక్కొక్క వర్బ్ ఒక్కొక్క కాలం ఉంటుందండి. ఇవన్నిటిని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మీకు సినానిమ్స్ కూడా అర్థమయ్యే విధంగా క్లియర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక స్టోరీ రూపంలో ఒక స్టోరీని గుర్తుంచుకుంటే ఆమె ఇన్నగా తిట్టింది, అతన్ని అసహించుకొని తిట్టడం, తిరస్కరించింది, అతన్ని విమర్శించింది. అయితే ఇంత విమర్శించినా కానీ అతను ఏంది ఆనెస్ట్ గా లవ్ చేస్తున్నాడు. ఎన్నో సంబంధాలు చూస్తే కూడా అతని మనసుకు నచ్చలేదు. ఆమె నచ్చింది కాబట్టి కొద్ది రోజుల్లో ఐ లవ్ యూ చెప్పాడు, ఆనెస్ట్ గా చేస్తున్నాడు. కాబట్టి తిట్టగానే మనం కూడా ఎమ్మటే పౌరుషంగా, ఇప్పుడు ఎలా ఉంటారు లోకంలో, ఐ లవ్ యూ చెప్పగానే ఆమె తిట్టకపోతే ఆమె యాసిడ్ వస్తానో లేదా ఆమె బేరిస్తానో అని అంటారు. అట్లా కాదు, ఇతను చాలా ఆనెస్ట్ పర్సన్ కాబట్టి టోలరెంట్, అంటే చాలా ఓదార్పుగా ఓర్చుకున్నాడు. తిడితే అవును తిట్టడం కామన్, ఎందుకు తిట్టదు? 2 రోజుల పరిచయం ఎమ్మటే ఐ లవ్ యూ చెప్పగానే ఎంత యాక్సెప్ట్ చేస్తానే అతను ఓదార్చుకుంటున్నాడు. ఏమని ఓదార్చుకుంటున్నాడు? ఓదార్చుకోవడాన్ని లేదా ఓర్చుకోవడాన్ని, సహించడాన్ని ఏమంటారు? టోలరేటెడ్, ఫర్బోర్న్ అంటారు. అంటే ఈ రెండింటిని కూడా తనను ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. తిట్టినా కానీ సహించుకుంటున్నాడు, ఓర్చుకొని ఏమనుకుంటున్నాడు అంటే, ఆయన మనసులో అసలు నా ప్రేమను నేను వెరిఫై చేయాలి, అంటే ప్రూవ్ చేయాలి, అంటే నేను నిజంగా ఆనెస్ట్ గా ప్రేమిస్తున్నాను ప్రూవ్ చేయాలనుకున్నాడు. ప్రూవ్ చేయాలనుకుంటే ఏమంటాడు? అతను నిరూపించుకోవాలి. వెరిఫైడ్ అతను వెరిఫై చేసుకోవాలి. అంటే ప్రూవెన్ అంటారు. ఒక్కొక్కసారి V3 అనేది ప్రూవ్డ్ అయినా ఉండొచ్చు, ప్రూవెన్ అయినా ఉండొచ్చు, ఏదున్నా కానీ మనం తీసుకోవచ్చు అండి. తర్వాత నిరూపించాలంటే దాన్ని ప్రారంభించాలి. అసలు నేను ఎలా ప్రారంభించాలి అంటే, అవును నిరూపించాలంటే ఏం చేయాలి అనేది ఒక స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బిగిన్ చేద్దాం అనుకున్నాం, ఎట్లా చెప్పాలని. అంటే
అంటే దాన్ని ఆరంభించాలి, ఆమెకు చెప్పడం కోసం ఒక ప్రయత్నాన్ని ఆరంభించాలనుకుంటున్నాడు. ఇనిటియేటెడ్ ఆరంభించటానట. స్టార్ట్ చేయడం అన్నా ఓకే, బిగిన్, బిగాన్, బిగున్, స్టార్టెడ్. ఇదంతా కూడా ఏం చేస్తున్నాడు, ఆమె ఇంతసేపు విన్నది, ద్వేషించింది, అన్ని తిట్టింది, అయినా అతను సహించి ఓర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమెను మనం ప్రూవ్ చేయాలనుకున్నాడు. ప్రూవ్ చేయడం కోసము అతను స్టార్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనేది చూద్దాం. ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాడు కాబట్టి ఆ స్టార్టింగ్ ఇప్పుడు ఆమెను ఫాలో కావాలనుకుంటున్నాడు. ఫాలో కావాలనుకోవడం అంటే ఏంది, అనుసరించాలి, ఆమె కనిపించాలి. ఎందుకంటే ఆమె తిట్టగా నమ్మితే దూరంగా పోవద్దు, మన ఆనెస్ట్ లవ్ కాబట్టి ఖచ్చితంగా ఆమె కనిపించాలి. కనిపించడాన్ని ఏమంటారు, ఆమె ఫాలో అవుతూ సీమ్ కానీ సైట్ కానీ, అంటే ఫాలోడ్, సీముడు, సైట్ అంతే. కనిపించడం, అగుపడుట, కనిపించడం అన్నట్టు. ఈమె అనుసరిస్తూ ఆమె కనిపించాలన్నాడు. ఆమెకు సమీపిస్తూ ఒకరోజు కనిపిస్తూ ఆమెకు దగ్గరికి పోయి ఆమె దగ్గర పోవడానికి అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి ఆమెకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనేది చూడండి. అప్రోచ్ అవుతున్నాడు. అప్రోచ్ అయ్యి ఏమంటున్నాడంటే ఎక్స్క్యూజ్ మీ, సారీ, లేదా పారడాన్ అంటే అపాలజీ, అంటే క్షమించండి నన్ను, నేను అలా అన్నందుకు, ఖచ్చితంగా నా యొక్క ఒపీనియన్ నేను చెప్తానని చెప్తాడు అన్నట్టు. అంటే క్షమించండి, మన్నించండి, నేను ఆ రోజు ఐ లవ్ యూ చెప్పినందుకు నన్ను క్షమించండి, మన్నించండి అని చెప్తున్నాడు. ఎక్స్క్యూజ్డ్, పారడాన్, ఫర్గివెన్, అపాలజీడ్ అంటే క్షమాపణ అడుగుతున్నాడు. నేను అలా అంత తొందరగా మీకు చెప్పకూడదేమో, కానీ అందుకే నేను క్షమించండి ఫస్ట్ అయితే నన్ను, ఆ తర్వాత నేను నా యొక్క ప్రేమ గురించి నీకు చెప్తున్నాను చూడండి అంటే క్షమించండి చెప్పి ఆమెతో మాట్లాడడం కోసం ఆమెకు ఈయన ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు, వివరించాలనుకున్నాడు. వివరించడాన్ని ఏమంటాను, ఎక్స్ప్లెయిన్డ్, డిస్క్రైబ్డ్ వర్ణించాలనుకున్నాడు. ఏమని చెప్పాడంటే నిజంగా నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను అంత తొందరగా ఐ లవ్ యూ చెప్పాను. మీరు తిట్టినందుకు కూడా నాకు ఏమలాంటి బాధ లేదు, ఎందుకంటే ఎమ్మటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసినా నేను అప్పుడు ఒకవేళ నిన్ను కూడా నేను యాక్సెప్ట్ చేయకపోదునేమో, అంత తొందరగా యాక్సెప్ట్ చేసినాను కూడా అనుకుందును అని అనుకుంటాడు. అనుకొని మీరు ఓకే, నేనైతే 100% నిన్ను ఆనెస్ట్గా లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను నమ్మండి, నన్ను అస్యూర్ చేయండి అని చెప్తాడు అన్నట్టు. నమ్మడం అంటే ఏమంటాము, విశ్వసించుట, బిలీవ్డ్, అస్యూర్డ్, నన్ను అంటాడు. ఆ తర్వాత మీరే నిర్ణయించుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉద్యోగస్తుని, నాకు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ నా మనసుకు నచ్చలేదు, మీరు నచ్చారు, అందుకే నేను తొందరగా చెప్పాను, కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి, మీరు ఓకే అంటేనే నాకు లెక్క, లేదంటే నో ప్రాబ్లం అన్నట్టుగా అతను చెప్తాడు. అంటే డిసైడ్ చేసుకోండి అంటాడు. డిసైడ్ చేసుకుంటే నిర్ణయించండి, మీరే నన్ను నిర్ణయించండి అంటాడు. డిసైడెడ్ అంటాడు. ఆమెలో ఒక చైతన్యాన్ని కలిగిస్తాడు, స్టిమ్యులేట్ చేస్తాడు. ఆమె నిజంగా నేను లవ్ చేస్తున్నానమ్మా, మీ ఇష్టం అన్నట్టు ఆమెను స్టిమ్యులేట్ చేస్తాడు. ఆ స్టిమ్యులేట్ చేయడం అంటే ఏంటంటే చైతన్యం కలిగిస్తాడు. ఆ చైతన్యానికి ఆమె ఏం చేస్తుంది, ఆమె కరిగిపోతుంది. అంటే నిజమే కదా, అతను ఒక ఉద్యోగస్తుడు నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోవడం అంటే ఏంటి, కరిగిపోవడం. మెల్టెడ్ కరిగిపోయి ఏం చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంత ఆనెస్ట్గా చెప్తున్నాడు కదా నా ముందుకు వచ్చి నేను అని అంటే యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయడం అంటే ఏమంటారు, అంగీకరించడం. యాక్సెప్టెడ్, అప్రూవ్డ్ ప్రేమను అప్రూవ్ చేస్తుంది. అగ్రీడ్ అంటే అంగీకరిస్తుంది. కన్ఫెస్డ్ అన్న ఒప్పుకుంటా అంటే ప్రేమను ఒప్పుకుంటుంది. ఆమె ఇద్దరు యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఫోన్ చేయడం, వీలైతే నెంబర్ ఇస్తుంది కాబట్టి డైల్డ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తాడు, పిలుస్తాడు. కాల్ పిలిస్తే ఏం చేస్తారు, ఇద్దరు వచ్చి మీట్ అవుతారు, కలుసుకుంటారు. మీట్ అయినందుకు ఆమెకు ఒక అవార్డు అంటే బహుమతి ఇస్తాడు. ఎందుకంటే నా లవ్ని యాక్సెప్ట్ చేశాను, బహుమతి ఇస్తాడు. బహుమతిని ఏమంటే అవార్డెడ్. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇవ్వడం అంటే గివ్ అంటాము. ఆమె తీసుకుంటుంది కదా, ఎట్లా ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి తీసుకుంటుంది. అంటే ఆయన గివ్ చేస్తాడు, టేక్ ఇస్తాడు. గివ్ అండ్ టేక్ అని తీసుకుంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ప్రేమించే వాళ్ళు ఒప్పుకున్నారు, అమ్మాయి ఒప్పుకున్నారు, కానీ ఇంటికాడ ఒప్పియాలి కదా, వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఒప్పించడం అనేది కన్విన్స్డ్. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి మ్యారేజ్ని డిక్లేర్ చేశారు. అంటే ఒక నిర్ణయం, ఒక రోజు ఫిక్స్ చేసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటారు, డిక్లర్డ్, ఫిక్స్డ్ అంటే మ్యారేజ్ చేసుకున్నారు. దానికి ఏం చేయాలి, మిగతా వాళ్ళందరినీ ఆహ్వానించాలి కదా, బంధుమిత్రులందరినీ ఆహ్వానించడానికి ఇన్వైట్ అంటాము. అయితే మ్యారేజ్ కోసం ఇన్వైట్ చేస్తాం. ఇన్వైటెడ్ ఆహ్వానించాలంటే ఒక మ్యారేజ్ అంటే వస్తే నేను అరేంజ్మెంట్లు చాలా చేయాలి కదా, దాన్ని మేనేజ్ కూడా చేయాలి కదా, దానికి డబ్బులు కూడా కావాలంటే అరేంజ్మెంట్ చేయాలి, దాన్ని మేనేజ్ చేయాలంటే డబ్బులు కూడా కావాలి. అంటే అరేంజ్మెంట్ అంటే ఏర్పాటు చేయడము, దాన్ని మేనేజ్ చేయడం నిర్వహించడము, డబ్బులు చెల్లించాలంటే పే చేయడం. అంటే అరేంజ్డ్, నిర్వహించడం అంటే మేనేజ్డ్. ఒకవేళ డబ్బులు చెల్లిస్తున్న ఈ మేనేజ్మెంట్, అరేంజ్మెంట్ అంటే పెయిడ్. ఇవన్నీ అద్భుతంగా ఉంటే ఏమైతే ఒక అద్భుతంగా జరుగుతుంది మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే. అంటే దాన్ని ఏమంటాము, ఆస్ట్రానిష్ అంటాము, లేదా ఇమాజిన్ అంటాము. ఇంకా ఏం చేస్తామంటే ఆ పెళ్లికి చాలా మంది వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరూ చూస్తారు. చూసి దాన్ని ఎట్లా ఉందంటారు,
అసెంబుల్డ్ అంటే అందరు కలిగి ఉంటారు. అందరికి మనం కార్డు ఇస్తాం కాబట్టి వాళ్ళందరూ వస్తారు, వచ్చేదాన్ని వాళ్ళందరూ కూర్చొని ఉంటారని అసెంబుల్ అంటారు. అసెంబుల్డ్ అదే మింగిల్డ్ అన్నా కానీ కలిగి ఉండట అంటే వాళ్ళందరూ కలిసి ఉండుట. వాళ్ళందరూ వచ్చినాక పెళ్లికి వచ్చినాక అద్భుతంగా అనిపిస్తే దాన్ని ఇమాజిన్ అంటాము. అంటే ఇమాజిన్ అంటే ఆశ్చర్యాన్ని, ఇమాజిడ్, ఆస్టానిష్డ్, సర్ప్రైజ్ అంటే ఆ మేనేజ్మెంట్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సర్ప్రైజ్ అయిపోతారు అని అర్థం. కంప్లీట్ అయిందంటే ఏంటి, మ్యారేజ్ పూర్తి అయిపోయింది కదా, అందరూ ఆశ్చర్యపోయి మ్యారేజ్ పూర్తి అయిపోయింది అంటే పూర్తి చేయు, కంప్లీటెడ్, ఫినిష్డ్, మ్యారేజ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ కాగానే ఏమైంది, ఎప్పుడైనా హిందూ సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ కంప్లీట్ అంటే దైవ దర్శనానికి ఒక సందర్శనానికి వెళ్తాము. అక్కడికి తిరుపతి లేకపోతే ఎక్కడో వెళ్తాము. వెళ్ళేటప్పుడు అది ఎక్కడికి వెళ్ళడాన్ని ఏమంటాం, విజిట్ అంటాం. అక్కడ సందర్శించడం, విజిటెడ్ అక్కడికి పోయి ఏం చేస్తాం, దేవుని ప్రార్థిస్తాం, ప్రేయడ్. ఆ తర్వాత అయిపోయినాక ఆ తంతంతా అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత మనకు భార్య భర్తలు బాబో పాపో పుడతారు. దాన్ని పుట్టడానికి కనడాన్ని ఏమంటారు, డెలివరీ లేదా బ్రీడెడ్ అని కూడా అంటాము. డెలివరీ అన్నా బ్రీడ్ అన్నా ఒకటే. ఆ రెండు కూడా కనడము లేదా పెంచడము అంటారు. వీళ్ళు పెట్టినాక వాళ్ళకి ఫీడ్ ఇవ్వాలి కదా, అంటే మనం ఫీడ్ ఇస్తాం కదా, అంటే వాళ్ళని పోషించాలంటే ఫీడ్ అంటాము. అలా పోషిస్తున్న కొద్ది వాళ్ళు పిల్లలు పెరుగుతారు కదా, పెరగడాన్ని ఏమంటారు, గ్రోవెన్ అంటాము. ఆ తర్వాత పెరుగుతున్న కొద్ది వాళ్ళకి ఏమన్నా ఒక నాలెడ్జ్ పెరుగుతా, ఎక్వైర్ వస్తుంది కదా. ఎక్వైర్ అంటే పొందుట లేదా ఎర్నన్నా సంపాదించడం. ఇదేమో డబ్బుకు సంబంధించింది, ఏమో నాలెడ్జ్ సంబంధించి, రెండు కూడా సంపాదించటనే అయితే. ఎక్వైర్గా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ సంపాదన అంటారు. ఎక్వైర్డ్ ఎర్నడ్ అంటే పొందుతారు వాళ్ళు. అట్లా జ్ఞానం పొందిరు అంటే వాళ్ళకి స్కూల్కి పంపే జ్ఞానం వచ్చింది. స్కూల్కి పంపడాన్ని అంటే పంపడాన్ని సెండ్ అంటాం. సెంట్ పంపట. అక్కడ ఏం చేస్తారు, స్కూల్కి పోతే టీచర్లు టీచ్ చేస్తారు. టీచ్ చేయడానికి కానీ టీచ్ అయినా ప్రీచ్ అయినా ఒకటే అండి, బోధించడం. టీచ్ టాట్ ప్రీచ్డ్ అన్నట్టు. అయితే అలా టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, నేర్చుకుంటారు పిల్లలు. వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు, లెర్న్ నేర్చుకోవడం కానీ ఏం నేర్చుకుంటారు, రాయడం కానీ చదవడం కానీ నేర్చుకుంటారు. రాయడాన్ని ఏమంటాను, రైట్, రోట్, రిటర్న్ అంటాము. అక్కడ ఆటలు కూడా నేర్పుతారు కాబట్టి ప్లేడ్ అంటే ఆటలు కూడా నేర్చుకుంటారు వాళ్ళు. ప్లేడ్ అంటారు. అయితే నమస్కరిస్తారు కాబట్టి సెల్యూట్ అంటారు. సెల్యూట్ ని నమస్కరించుట. సెల్యూటెడ్ అని ఉంటుంది. అయితే వాళ్ళకి సంతకం కూడా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అంటారు. అంటే వీళ్ళ జీవితం మొత్తం కూడా మంచి విజయపథంలో ఉంటుంది. అంటే ఎందుకంటే అన్ని చదువుకుంటున్నారు, నీట్గా వస్తున్నారు, వాళ్ళు మంచిగా పోషిస్తున్న తల్లిదండ్రులు కూడా. కాబట్టి గెలవడాన్ని ఏమంటారు, విన్ ఓన్ వాళ్ళ లైఫ్ సాఫీగా నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఉద్యోగస్తుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటిదాకా మనం సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ చూసినాం, అక్కడ విన్ అయ్యే వారికి చూసాము. ఇప్పుడు చూడండి, మనందరం కూడా చదువుకోవడానికి వచ్చి ఇక్కడ డీవియేషన్ ఏర్పడతాయి, అంటే దారి తప్పిపోతారు. కొంతమంది ఏదో ఈ ఉద్యోగం సాధించక ముందే లవ్ చేస్తున్నట్టు అట్రాక్ట్ అయిపోయి డీవియేషన్ అయిపోతారు, అంటే దారి తప్పిపోతారు. ఆ దారి తప్పిపోయిన వాళ్ళ గురించి ఇందులో ఉంటుంది. దారి తప్పిపోవడాన్ని ఏమంటారు, డీవియేషన్. దారి తప్పుట, డీవియేటెడ్. ఎవరు కూడా సెట్ కాకముందే లవ్ చేసుకోవడము జరిగి వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళ పిల్లల్ని పోషించలేరు, వాళ్ళ సక్రమంగా వాళ్ళ ఒక జీవనం సక్రమంగా సాగదు. ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక ఉద్యోగం చేయాలి. ఇద్దరు ఉద్యోగం చేస్తే ఈ రోజుల్లో సంపాదించడం మా ఎక్కువ ఉంది. అట్లాంటిది ఇద్దరు కూడా అన్ఎంప్లాయీస్ ఉండి ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి అక్కడ అట్రాక్ట్ అయిపోయి డీవియేషన్లు అయిపోయి, అంటే దారి తప్పిపోయి మిస్గైడ్ అయ్యి ఉండే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తాను ఒకసారి చూడండి. అయితే అలా డీవియేషన్ దారి తప్పిపోయి మ్యారేజ్ చేసుకుని డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకు డిస్టర్బ్ అయిపోతారు అంటే వాళ్ళకు పిల్లలు కావడం కానీ అదొక ఫ్యామిలీ నడవడం డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ కావడం అంటే ఏమంటారు, కలత చెందారు. డిస్టర్బ్డ్ అంటారు. అంటే అప్పుడు అనుకుంటారు, డిస్టర్బ్ అయినాక అనుకుంటారు, అబ్బా నేనంతా టైం అంతా వృధా చేసిన ఈ అమ్మాయితో నేను తిరగడం, లేదా అమ్మాయి ఈ అబ్బాయితో తిరగడం వల్ల టైం అంతా వృధా చేసిన అనుకుంటారు. అప్పుడు అనుకొని వేస్టెడ్. అప్పుడు ఒక్కొక్కరిని తిట్టుకుంటారు వాళ్ళు. తిట్టుకోవడాన్ని అబ్యూజ్డ్ అంటాము. అబ్యూజ్డ్ అంటాము, లేదా రివీల్డ్ అంటాము. ఈ రెండింటి కూడా ఒకటే అర్థం అండి. తిట్టుకోవడము, దూషించుకోవడం అంటారు. తీసుకొని ఒకరి మీద ఒకరు ఎదురు తిరుగుతారు. అంటే ఎదురు తిరగడం అంటే రెబల్. నీదే తప్పంటే నీదే తప్పని ఎదురు తిరుగుతారు. నువ్వు లేకపోతే అసలు ఆ రోజు నేను లవ్ చేయకపోదాను అని ఒకరి మీద ఒకరు ఎదురు తిరుగుతారు, అంటే రెబల్ అంటారు. అలా రెబల్ అంటే ఎదురు తిరగడం అంటే రెబల్డ్. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు. నీ వల్లనే నేనేంది, నా వల్లనే ఇట్లా నా లైఫ్ ఖరాబ్ అయిందని ఫిర్యాదు చేసుకుంటారు. ఫిర్యాదు చేసుకోవడాన్ని రిపోర్టెడ్. ఇట్లా రిపోర్ట్ చేసినప్పుడు, అట్లా ఫిర్యాదు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇలా ఈయన ఆమెను కొట్టడము, ఆయన ఈవెన్ కొట్టడం జరుగుతుంది. ఎక్కువ మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, బీట్ అంటాము. కొట్టడం ఏమంటారు, బీటెన్.
కిక్కుడు కొట్టడమో తనడం జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు ఏమైంది, బ్లడ్ వస్తుంది. కొట్టినప్పుడు అన్న ఒక దెబ్బ అయితే బ్లడ్ వస్తుంది. బ్లడ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏడుస్తారు. ఎట్లాగో అంటే బ్లీడ్, రక్తం కావట బ్లడ్ ఏడ్చడానికి ఏమంటే క్రై అంటే ఇవన్నీ చూసి కూడా వాళ్ళు అమ్మాయి తరపు ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు, పాపం వీళ్ళు డైవర్స్ ఇద్దాం అనుకుంటారు. అదే వీళ్ళు వెళ్ళిపోతే బెటర్, ఇప్పుడు ఇట్లా అయితే ఆఖరి చంపేస్తాడేమో అనే భయం ఉంటుంది. అంటే డైవర్స్ అంటే వెళ్ళిపోతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటే సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ వేరు, అన్సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ వేరు. అంటే ఎవరో సెట్ అయినాక చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు, సెట్ కాకుండా చేసుకుంటే అన్సక్సెస్ఫుల్. ఇంకా చీటింగ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఒకటి ప్రేమిస్తుందని చెప్పడం, ఒక అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పడం, ఒక అబ్బాయి ప్రేమిస్తుందని చెప్పి మోసం చేసినది. దాన్ని చూద్దాం ఒకసారి. చీటెడ్ మోసగించేటోడు ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాడు, మెచ్చుకుంటాడు. అప్రిసియేట్ మెచ్చుకోవడమే కాదు, మీకు అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే మోసం చేయాలనుకున్నాడు కాబట్టి గిఫ్టెడ్ బహుమతులు ఇస్తాడు. ఆ బహుమతిలో నువ్వు ఎగురుతో గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది. అంటే ఎగరడాన్ని ఏమంటాం, ఫ్లైడ్ అంటాము. అప్పుడు లాస్ట్కి నీ అన్ని దోసుకోవడాన్ని ఏమంటారు, లోటెడ్ దోసుకొని ఏం చేస్తాడు, వాడిని కంటికి కనిపించాడు, పారిపోతాడు. దాన్ని ఎస్కేప్ అంటాము. అతను ఎస్కేప్ అయినాక ఏమనిపిస్తుంది, మనం మునిగిపోయినాము, మనం ముంచినాడు అని చెప్తాడు. శాంక్ అంటే మనల్ని ముంచాడు అని చెప్తాము. నెట్టేట ముంచేశాడు అంటాం కదా, అంటే ఇది నీళ్ళలో మునగడం అని అర్థము. కానీ బట్ నెట్టేట ముంచాడు అనే దానికి కూడా ఇది ముంచుట అనేది అర్థం వస్తుంది. అయితే ఆ మునిగిపోతే మనం ఏం చేస్తాం, స్టేషన్కి పోతాం, మనకి చెప్తాం. అప్పుడు కంప్లైంట్ ఇస్తాం. ఆ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్టెడ్. ఆ తర్వాత ఏమైంది, ఫైన్ తీసుకుంటాడు. కోర్టుకు వెళ్తే ఫైన్ కట్టాలి. ఫైన్. కానీ మనం ఏమనుకుంటుంది, ఇప్పుడు ఈ అమ్మాయి అంతా వృధా అయిపోయింది, నా వేస్ట్ అని అనుకుంటా. అయితే ఈ వృధా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ లవ్ స్టోరీలో సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ, కానీ ఎందుకు సక్సెస్ అయింది, అలా ఒకరికి ఉద్యోగం ఉన్నది, వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యారు. సెకండ్లో ఇద్దరు కూడా సెటిల్ కావడం కోసం, చదువుకోవడం కోసం వచ్చి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, ఫెయిల్ అయిపోయారు. వీడెవడో మోసం చేసేవాళ్ళు ఉన్నది, ఇలా ఫెయిల్ అయిపోయారు. కానీ మనల్ని ఎప్పుడూ మోసం చేయకుండా వాళ్ళు కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులు. వాళ్ళనే మనం గౌరవించాలి, వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిస్తే ఖచ్చితంగా విన్ అవుతాం. అది చెప్పడం కోసమే ఈ స్టోరీ. మనం ఎవరిని గౌరవించాలనేది చూడండి. ఎవరి నుండి ఆశిస్తున్నాం అంటే హోపుడు, అది తల్లిదండ్రుల నుంచి ఆశించగలగాలి. ఎవరు కూడా మనకి ఏం చేయాలి, బిలీవ్డ్ మనల్ని నమ్మాలి. నమ్మే వాళ్ళు ఎవరినైనా నమ్మాలి అంటే అది మన తల్లిదండ్రులని నమ్మాలి అంటున్నారు. అడవర్ను ప్రేడ్ మనం పూజించేది కూడా మన తల్లిదండ్రులనే పూజించాలి. అంటే పూజించడం కానీ ఇంకా గౌరవించాల్సింది వచ్చిందంటే ఖచ్చితంగా గౌరవించాల్సింది మన పెద్దవాళ్ళని. ఆ పెద్దవాళ్ళు తల్లిదండ్రులను ఖచ్చితంగా గౌరవించాలి, టీచర్లను గౌరవించాలి, అందరికి కూడా మర్యాదగా ఉండాలి అనేది చెప్తున్నాను. హానర్డ్ అంటే గౌరవించాలి. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించాలంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. వాళ్ళు పురిటినొప్పులతో వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనకి జన్మనిస్తారు అమ్మ వాళ్ళు. అదే తండ్రి తన కళ్ళల్లో ఎంత బాధ ఉన్నా, తన మనసులో ఎంత బాధ ఉన్నా తను దిగమింగుకొని ఓన్లీ పైకి సంతోషంగానే ఉంటూ మన కోసమే నిరంతరం కష్టపడే తల్లిదండ్రుల కోసం, తండ్రి కోసం మనం ఆలోచించాలి తప్ప మిగతా లోకంలో దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరిని నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదని ఈ స్టోరీలో మీకు నిజాయితీ ఏంటి అనేది చెప్పాను. మోరల్ స్టోరీ ఏంటి అనేది ఎవరు నమ్మాలో చెప్పాను. ఆ తర్వాత నువ్వు విజయం గెలవాలి అంటే, లైఫ్లో గెలవాలంటే వీళ్ళని నమ్ముకుంటే ఖచ్చితంగా గెలుస్తావు. ఆ తర్వాతనే ప్రపంచం. థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి.